నేనేమి చేయాలి? మరలా దేవుని సన్నిధిని నా జీవితంలోకి ఎలాగ ఆహ్వానించాలి అని అనుకుంటున్నారా? మొదటిగా ప్రార్థన, ఆరాధన. ఆరాధన అంటే దేవుని గొప్పతనాన్ని గుర్తించటము, దేవుని సన్నిధిని వ్యక్తపరిచే వాతావరణము సృష్టిస్తుంది ఆరాధన. దేవుని వాక్యాన్ని బిగ్గరగా పలుకుతూ ఆయన వాక్యాన్ని ధ్యానించడం వల్ల ఆయన సన్నిధిని ఆహ్వానిస్తాం. మూడవది, చర్చిలో సమాజంగా కూడటం మానక దేవుని పనిలో ఏదో విధంగా వాడబడటానికి సిద్ధపడాలి. నాలుగోది, ఎల్లప్పుడూ దేవుని గూర్చిన ఆకలి, దాహము కలిగి ఉండాలి. ఐదవదిగా, పరిశుద్ధాత్మతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. ఆరవది, అపవిత్రమైన స్థలాలకి వెళ్ళటము మానేయాలి. అపవిత్రమైనవి చూడటము, వినటము మానటం మాత్రమే కాక దుష్టుల సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. ఏడవది, తగ్గింపు కలిగి ఉండాలి.